దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వారికి స్వాగతం పలుకుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లాలోను తూర్పు గోదావరి జిల్లాలోను ఆయా ప్రాంతాల్లో కొంతమంది ప్రియులు చూస్తున్నారు. చూస్తున్నవారు ఈ లింక్ని, ఈ యూట్యూబ్ లింక్ని వేరు వేరు గ్రూప్స్లో పోస్ట్ చేస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొంతమంది తమ స్టేటస్లో పెట్టుకుంటున్నారు. వీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కు, యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్లో సుమారు 300కు పైగా సందేశాలు, గత సంవత్సరపు అంతకుముందు సంవత్సరపు సందేశాలు ఉన్నాయి. వాటిని మళ్ళీ మీరు ఒకసారి రిమైండ్ చేస్తూ లేకపోతే రివైజ్ చేసుకుంటూ మీరు చూడొచ్చు. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు 847 సందేశాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. మరికొన్ని సందేశాలు ఇంకా 100-200 సందేశాల వరకు మనం యోహాను సువార్తలోంచి మనం మాట్లాడుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో మనం యేసు తనను తాను బయలుపరుచుకొనుట, జీసస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. అయ్యా నువ్వెవరివి, దెయ్యము భూతము అని ఆయన అనుకున్న సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభు చెప్పాడు, నేనే, భయపడద్దు. పునరుత్థానుడైన తర్వాత కూడా దెయ్యము భూతం అన్నప్పుడు దెయ్యానికి భూతానికి మనుషులు కొన్నట్టుగా కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు అని వాళ్ళ విశ్వాసాన్ని లేకపోతే వాళ్ళకి విశ్వాసాన్ని పుట్టించడం కోసం వారి ముందు ఆయన రొట్టె తిన్నట్టుగా, చేపను, కాల్చిన చేపను తిన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. హిస్టారికల్లీ దెర్ ఇస్ నో జీసస్, యేసు ప్రభు లేడండి, అదంతా కల్పన అండి, జస్ట్ ఇమాజినేషన్ అండి అనేవాళ్ళు ఉన్నారు. కానీ యేసుకు చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు బోల్డ్ ఉన్నాయి. కొంతమంది దేవుజనులు, జోష్ మెక్డోవెల్స్ అనేటువంటి వాళ్ళు, లేకపోతే మరికొంతమంది దేవుజనులు, అపాలజెటిక్స్ అనేటువంటి వాళ్ళు యేసు ప్రభు యొక్క చారిత్రాత్మకతను గురించి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ అనేటువంటి ఆయన యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభు యొక్క స్వరం గురించి, ఆయన యొక్క మాటల గురించి, ఆయన యొక్క అద్భుతాల గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. యేసు ప్రభువును బట్టి చరిత్ర 2గా విభజించబడింది. బీసీ ఏడీలుగా, అనగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని విభజించబడినట్లుగా మనకందరికీ తెలిసిన విషయమే. యేసు ప్రభు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన తనను తాను బయలుపరచకపోతే మనకు ఆయన గురించి తెలిసేది కాదు. పై రూపాన్ని బట్టి ఆయన తన ప్రత్యక్షతను తను బయలుపరుచుకున్నాడని, పలుకును బట్టి అనగా మాటను బట్టి, అంతేకాకుండా చేసిన ప్రస్తావనను బట్టి, మెన్షనింగ్ను బట్టి, అమ్మా ఇది నీ పరిస్థితి, నీ పర్సనల్ లైఫ్ ఇది, బాబు నీ పర్సనల్ లైఫ్ ఇది అని చెప్పడం వలన కొన్ని ప్రస్తావనలు ఎవరు చెప్పని ప్రస్తావనలు తీసుకొని రావడం వలన ప్రవక్త అనేటువంటి గుర్తింపు, గ్రహింపు లేకపోతే అవగాహన స్త్రీకు కలిగినట్లుగా మనం అర్థం చేసుకోగలం. నేనే ఆయన్ని, నేనే అని యోసేపు చెప్పడం ద్వారా మిగతా 11 మందికి లేకపోతే మిగతా 10 మందికి అర్థమైంది. 10 మంది 11 మంది అని ఎందుకు అంటున్నారంటే 10 కరెక్టు 11 కరెక్ట్ అంటే 10 మంది అన్నలు ప్లస్ ఒక తమ్ముడు 11. 10 అన్నా కానీ 11 అన్నా కానీ కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈయన 11వ వాడు. తర్వాత యోసేపు తర్వాత బెంజమిన్ అనగా బెన్యామిన్ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు తనను తాను బయలుపరుచుకున్నాడు. అక్కడ అంత ఎమోషనల్ మూమెంట్ అది. వాళ్ళు గట్టిగా కేకలేసి లేకపోతే గట్టిగా ఏడ్చారు, ఎలుగెత్తి ఏడ్చారు. ఆ ఏడ్పు ఫరో ఇంటి దాకా వినబడింది అనే మాటలు ఆదికాండం 45వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మంచి ఎమోషనల్ మూమెంట్స్ అండి. కలయిక, రీయూనియన్ జరిగింది.
14 సంవత్సరాల తర్వాత జరిగినట్టు కలయిక అది. ఇట్ వాజ్ ఎ రీయూనియన్ అకర్డ్ ఆఫ్టర్ 14 లాంగ్ ఇయర్స్. ఈ 14 సంవత్సరాల్లో ఏం జరిగింది అంటే చాలా మార్పులు జరిగాయి. నా తండ్రి సుఖంగా ఉన్నాడా, నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా అన్నట్టుగా యోసేపు డౌట్ పడుతున్నాడు. తండ్రి పట్ల సరిగా శ్రద్ధ తీసుకొని కుమారులను బట్టి ఆయన ఉన్నాడో లేదో మరి. మీరు పలాంటి విధంగా చేశారు, వాళ్ళు చేసినట్టు ద్రోహాన్ని జ్ఞాపకం చేసుకోకుండా తండ్రిని గురించిన ఆలోచన అతని మనసులో మెదలాడింది. 14 సంవత్సరాల్లో మనం గమనించాలి, 14 సంవత్సరాల తర్వాత ఆయన దర్శనాలు నెరవేరినాయి, దేవుడు అనుగ్రహించిన దర్శనాలు నెరవేరినాయి. వీటన్నిటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ దినము మనం మాట్లాడుకోబోయే విషయం యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter verse 28. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది, లేకపోతే వెళ్ళింది. దేవుని స్తోత్రం. వాడుక భాష బైబిల్లో కూడా మనం చదువుకుందాం. పవిత్ర గ్రంథము అని చెప్పబడినటువంటి WBTC వాళ్ళదే, అనగా వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ బెంగళూరు వారి వాడుక భాష తర్జుమాలోంచి కూడా మనం గమనిస్తే ఆ స్త్రీ తన కడవనక్కడ వదిలి గ్రామములోనికి తిరిగి వెళ్ళిపోయింది. All at once the woman left her water jar and ran off to her village and told everyone. All at once అంటే సడన్ గాని, అకస్మాత్తు గాని, వెంటనే అని, లేదా శీఘ్రంగాని. ద ఉమెన్ లెఫ్ట్ హర్ వాటర్ జార్. ఇంచుమించు సుమారు కిలోమీటర్ దూరం కడవను తీసుకొని వచ్చినటువంటి ఆమె, కుండను తీసుకొని వచ్చినటువంటి ఆమె మరలా వచ్చినంత నిదానంగా కాదు, ఈసారి కాస్త వేగంగా ఆమె యొక్క స్పీడ్ మనం గమనించాలి. వడి పెరిగింది, ఆమె యొక్క వేగం పెరిగింది. కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని తన గ్రామస్తులకు పాస్ చేయాలి. తన గ్రామస్తులకి, తన పట్టణస్తులకు అవసరమైనటువంటి తన సుకారు అనేటువంటి ఆ ప్రాంత వాస్తవ్యులకి అందించాల్సిన ఒక సందేశం ఒకటి ఉంది. తాము ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా, తమ జనాంగము ఆవిర్భవించిన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ మత విశ్వాసం అది నెరవేరింది. ఒక గుడ్ న్యూస్, వారికి ఒక సమాచారాన్ని తెలియజేయడానికి. మెస్సియా ఎక్కడో ఉంటాడనుకున్నాం, దేవాలయంలో ఉంటాడనుకున్నాం, కానీ మన బావి దగ్గర ఉన్నాడు, మన ఊర్లో ఉన్నాడు. గ్రామ ప్రజల రండి అని ఒక దండోరా వేసినట్టుగా, చాటింపు వేసినట్టుగా ఆమె డిక్లేర్ చేసి చెప్పింది. నాకు ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ మీకు సందేహాలు ఏమైనా క్లియర్ చేసుకోవాలనుకుంటే, ఒక స్త్రీ ద్వారా యేసు యొక్క మెస్సియానిషిప్, అనగా యేసు యొక్క మెస్సియాత్వం, యేసు మెస్సియా అనేటువంటి గుర్తింపు అక్కడ వారికి కలిగింది. ఆయన వేరువేరు గ్రామాలకు చాలాసార్లు వెళ్ళాడు, కానీ బేతనీయకు చాలాసార్లు వెళ్ళాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో. అలాగని బేతనీయలో తనను తాను మెస్సియాగా ఆయన ప్రస్తావించుకోలేదు. కానీ సమరయలో మాత్రం ఆయన ద మెస్సియా అని తనను తాను బయలుపరుచుకున్నాడు. నేను పైకెత్తబడిన అనేకులను ఆకర్షించుకుంటాను. పైకెత్తబడ్డానికి ముందుగానే, అనగా సిలువ వేయబడ్డానికి ముందుగానే తనను గురించినట్లు తన ప్రత్యక్షత అనుగ్రహించి ఒక ఊరిలో గొప్ప కదలిక తీసుకువచ్చాడు. యోనా గ్రంథంలో నినివే పట్టణములో గొప్ప కదలిక వచ్చినట్లుగా ఈ సమరయ ప్రాంతంలో గొప్ప కదలిక వచ్చినట్టుగా మనం చూడగలం. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ కూడా కాస్త డిఫరెంట్గా, ప్రత్యేకంగా ఉంది. అపేక్షలో నుండి ఉపేక్షలోకి. ఏంటి టైటిల్? అపేక్ష అనగా డిజైర్, ఆశ. ఆశలతో, ఆశయాలతో కాదు, ఆశలతో, డిజైర్స్తో, కోరికలతో, బలీయమైన కోరికలతో, కోరికలు నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఒక ఆశ నుంచి మరొక ఆశ మధ్యలో అల్లాడుతున్నటువంటి, కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక స్త్రీని మనం అక్కడ చూస్తున్నాం. ఆమె అపేక్షలవి, ఆమె ఆకాంక్షలవి, ఆమె ఆశలవి. ఆశల్లో నుంచి మెస్సియా ఆమెను ఉపేక్షలోకి తీసుకొచ్చాడు, ఉపేక్షించేటువంటి అనుభవంలోకి తీసుకొచ్చాడు. అపేక్షించే అనుభవంలోంచి ఉపేక్షించేటువంటి అనుభవం, అనగా విడిచిపెట్టనటువంటి అనుభవంలో నుంచి విడిచిపెట్టినటువంటి అనుభవంలోకి,
అనగా సాధారణ అనుభవంలోంచి శిష్యత్వపు అనుభవంలోకి, అనగా సంసారపు అనుభవంలో నుంచి సన్యాసపు అనుభవంలోకి. కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను నేను. ఒక చోటు నుంచి మరొక చోటుకి, భౌతికమైన చోటు నుంచి ఆత్మీయమైన చోటుకి ప్రభు ఎప్పుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. పిలిచే మనల్ని మనం ఉన్న చోటు నుంచి మనల్ని వెలుపలికి తీసుకొని రావాలి. అబ్రహాము ఉన్న గుడారములోంచి వెలుపలికి తీసుకొచ్చాడు. అబ్రహాము ఉన్న నది అవతల ప్రదేశం నుంచి వెలుపలికి తీసుకొచ్చాడు. నువ్వు నేనున్న పాపంలో నుంచి మనల్ని వెలుపలికి తీసుకొచ్చాడు. నీవు నేను ఉన్నటువంటి చీకటిలో నుంచి, అంధకారములోంచి మనల్ని వెలుపలికి తీసుకొచ్చాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. మనల్ని ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంచదలుచుకోలేదు, కానీ అక్కడి నుంచి మరొక ప్రదేశానికి, హయ్యర్ ప్లేస్లోకి, అనగా వ్యాలీలో నుంచి, లోయలో నుంచి శిఖరం మీదలోకి, లేకపోతే మైదానంలో నుంచి శిఖరం మీదకి ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. ఇది ఆయన యొక్క డిజైర్. పైనుంచి కిందకని కాదు, కింద నుంచి పైకి తీసుకుని వెళ్ళాలని. అనగా డిక్రీజ్ అయినటువంటి అనుభవంలోంచి ఇంక్రీజ్ అయిన అనుభవంలోకి, గ్రాఫ్లో పడిపోయిన అనుభవంలోంచి గ్రాఫ్లో పెరిగినటువంటి అనుభవంలోకి తీసుకుని వెళ్ళాలనేది ఆయనకు ఉద్దేశం. ఒక అపవిత్రమైనటువంటి స్త్రీని అసాధారణమైనటువంటి వ్యక్తిగా, ఒక పవిత్రమైన స్త్రీగా మార్చాలేది ఆయన యొక్క ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే ఒక పురుగును సీతాకోక చిలుకలాగా మార్చాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే ఒక ఇసుక రేణువుని ఒక ముత్యంగా మార్చాలనేది. ఇంకా చెప్పాలంటే ఒక బొగ్గు ముక్కని, బొగ్గు అణువుని లేదా బొగ్గు కణాలని డైమండ్గా మార్చాలని, కోల్ని డైమండ్గా మార్చాలని. చూడండి, దేవుడు ఎలా రూపాంతరం చేయాలనుకోవడం, ఆమె యొక్క రూపాంతరాన్ని మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. వీ కుడ్ ఫైండ్ సమారిటన్ ఉమెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఆర్ ట్రాన్స్ఫిగరేషన్. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆమె మనస్సు మారింది వాక్యం ద్వారా, మెస్సియా మాట్లాడడం ద్వారా మనసు మారి నూతనమైంది, రూపాంతరం పొందింది, ట్రాన్స్ఫార్మేషన్. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము యొక్క డిఫార్మేషన్ జరిగింది. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయం యొక్క రిఫార్మేషన్ జరిగింది. డిఫార్మేషన్ నుంచి రిఫార్మేషన్లోకి, ట్రాన్స్ఫిగరేషన్ మిస్ అయిపోయాడు నికోడెమస్. కానీ ఈ స్త్రీ రూపాంతరపు అనుభవంలోకి వచ్చింది. ఆయా ప్రాంతాలకు వెళితే రూపాంతర దేవాలయం అనుంది. దేవాలయం రూపాంతరం చెందుండొచ్చు, చిన్న బిల్డింగ్ నుంచి పెద్ద బిల్డింగ్ దాకా. కానీ రూపాంతరం చెందాల్సింది మనిషి. రూపాంతరం అనే మాట ఉపయోగించినప్పుడు సైన్స్లోంచి ఒక చిన్న విషయం చెప్తాను. చిన్నప్పుడు తోకప్పలు తీసుకొచ్చి చేపలు అనుకొని భావించేవాళ్ళం, సంతోషపడేవాళ్ళం చేపలు దొరికాయని. పెద్ద అవి తోకప్పలరా అని చెప్తే కానీ మాకు అర్థమయ్యేది కాదు. క్రమంగా ఏమవుతుందంటే ఆ తోక తెగిపోవడం వల్ల, తోక కట్ అయిపోవడం వల్ల అది కప్ప అనే సంగతి బయటపడుతుంది. అనగా ఇది రూపాంతరం. రెండు ఒకేలాగా ఉన్నాయి, చేప కప్ప, చేప పిల్ల కప్ప పిల్ల ఒకేలాగా ఉన్నాయి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి అన్నట్టుగా ఒకేలాగా ఉన్నారు. గోధుమలు గురుగులు ఒకేలాగా ఉన్నాయి. విశ్వాసి అవిశ్వాసి ఒకేలాగా ఉన్నాడు. ప్రార్థనాపరుడు ప్రార్థన లేనివాడు ఒకే విధంగా ఉన్నాడు. పరిశుద్ధుడు పాపి ఒకేలాగా ఉన్నాడు ఈ రోజుల్లో. కానీ ట్రాన్స్ఫార్మేషన్, ఒక రూపాంతరం. సరే, దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆమె అపేక్షలో నుంచి ఉపేక్షలోకి ఎలా వచ్చింది? ఉపేక్ష అనేది శిష్యత్వం యొక్క మెయిన్ క్వాలిటీ, ప్రైమరీ రిక్వైర్మెంట్. అది అనగా డిజైర్లో నుంచి డెనయల్ దగ్గరికి ఎలా రాగలం, డిజైరింగ్ నుంచి డినయింగ్ ఎక్స్పీరియన్స్లోకి ఎలా రాగలం. ఆమె ఏదో చేసింది, ప్రార్థన చేసింది, నేను ఇలా మారాలని ఆశపడింది కాబట్టి మారిందని కాదు. ఆమె ఉపవాసాల వలనో అని మారిందని కాదు. యేసు వలన, త్రూ జీసస్. నీ ఉపవాసాల వలనో, నీ ప్రార్థన వలనో, నీ భక్తి వలన నువ్వు మారకపోవచ్చు, కానీ యేసు ద్వారా నువ్వు మారగలవు. జీసస్ వుడ్ రిఫార్మ్ యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్ యూ. అదే మనం మర్చిపోకూడని విషయం, ఇంపార్టెంట్ విషయం. ఇందులోంచి ఒక 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ రాయబడిన మాటలు 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. ఏ కుండ అన్నప్పుడు వెంటనే రకరకాల పోలికల్లోకి, కుండ అంటే పాపపు కుండను విడిచిపెట్టింది.
కుండ పాపం కాదు. కుండ పాపం ఎలా అవుతుంది? ఆ కుండలో నీళ్లు తీసుకొని వస్తుంది. కుండ అక్షరార్థమైంది. కుండను మనం పాపాన్ని కుండగా ఎక్కడ లేఖనాల్లో పోల్చబడలేదు. కానీ మన వాళ్ళు దాన్ని అలా చేశారు. మానవుణ్ణే కుండగా పోల్చారు, ఘటంగా పోల్చారు, పాత్రగా పోల్చారు. ఇప్పుడు ఆ స్త్రీ పాత్రను విడిచిపెట్టింది అంటే ఏంటి దాని అర్థం? లేకపోతే కుండను విడిచిపెట్టింది, జార్ వదిలిపెట్టింది అని మనం ఆలోచిస్తే జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ కుండ పాపపు కుండ. కుండ అంటే ఏంటి? కుండను గురించి కాదు అక్కడ మనం ఎంఫసైజ్ చేయాల్సి. కుండను వదిలింది. తాను ఏదైతే తీసుకుని వచ్చిందో, తాను ఏదైతే అవసరతగా తీర్చుకోవడానికి, తన దాహం తీర్చుకోవడానికి ఆ పాత్రను తీసుకొచ్చిందో, ఏ పాత్ర అయితే యేసు దగ్గర లేదని ఆమె చెప్పిందో, అనగా ఆమె ప్రాధాన్యత మారిపోయింది. కుండను వదిలిపెట్టడం అనే దాని గురించి మీకు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కుండ పలాందని, కుండను గురించిన, కుండ యొక్క మర్మాలు కాదు ఇవి. కుండను వదిలిపెట్టినట్టుగా మనం వదిలిపెట్టాల్సినవి ఏంటి? అలాగైతే మొట్టమొదటి విషయం యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, నేను అడగడం కాదు, నువ్వు అడగాలి. అనగా దేవుడు మనల్ని అడగడం కాదు, మనం దేవుణ్ణి అడగాలి. పాపిని పరిశుద్ధుడు అడగడం కాదు, పరిశుద్ధుడినే పాపి అడగాలి. అయ్యా నాకు అది ఇవ్వా, ఇది ఇవ్వా అని. కాకపోతే ఆయనే నాకు డ్రింక్ ఇమ్మని అడిగిన సందర్భం మనం చూస్తున్నాం. మొట్టమొదటి విషయము, నువ్వు అడగాలంటే నీ శత్రుత్వం అంతమైపోవాలి. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. శత్రుత్వానికి సమాధి ఎప్పుడు ఎలా కట్టగలమని. ఒకటి, ఆమె కుండను వదిలిపెట్టినట్టుగా శత్రుత్వాన్ని వదిలిపెట్టాలి. వి షుడ్ లీవ్ అవర్ ఎనిమిటీ. మనకు వారికి మధ్యలో ఉన్న అడ్డుగోడ, యూదులకి అన్ని జనులకి మధ్యలో ఉన్న అడ్డుగోడ, సమరయులకి యూదులకి మధ్యలో ఉన్న అడ్డుగోడ, ఈ అడ్డుగోడలు పడగొట్టబడాలి. ఒకటి, ద ఎనిమిటీ షుడ్ ఎండ్. శత్రుత్వాన్ని విడిచిపెట్టాలి. శత్రుత్వాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఒక రూపాంతరత అనుభవంలోకి మనం వస్తాం. అపేక్షలో నుంచి ఉపేక్ష. అపేక్ష అంటే పరపురుషుల పట్ల, పురుషుల పట్ల, భర్తల పట్ల, పర శరీరులుగా ఉన్నారు వేరే శరీరముల పట్ల. శరీరం కలిగిన వాడు, శరీరం కలిగిన మరొక శరీరాల మీద వాంఛ కలిగిన వ్యక్తిగా. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అని ఆది కాండంలో చెప్పబడినట్టుగా. ఒకటి, ఆమె శత్రుత్వాన్ని విడిచిపెట్టేసింది. ఎవరికి నీళ్లు ఇవ్వడానికి అభ్యంతర పడిందో ఆ వ్యక్తి గురించి చెప్పడానికి ఊర్లోకి వెళ్ళింది. తను వచ్చిన పర్పస్, ఉద్దేశం మర్చిపోయింది. తన నీళ్ళ కోసం వచ్చానన్న సంగతి, ఆ నీళ్ళ సంగతి పక్కన పెట్టేసింది. అది ముఖ్యం కాదు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఒకటి చేయాలని చెప్పేసి గ్రామానికి ఆత్మజలాన్ని, ఆత్మకు చల్లదనాన్ని ఇచ్చేటువంటి సమాచారాన్ని, మెస్సియాను గురించిన సమాచారాన్ని అందించింది. ఒకటి, మొట్టమొదటి విషయము, శత్రుత్వాన్ని వదిలిపెట్టాలి. కుండను వదిలిపెట్టడం అనే దాన్ని బేస్ చేసుకొని, శత్రుత్వం అనే కుండ మీరు అనుకోవద్దు. కుండ శత్రుత్వం కాదు, కుండ పాపం కాదు. కుండ నిర్జీవమైనది, పాపము జీవమైనది. పాపానికి మరలా జీవం వచ్చింది అని రోమాపత్రిక 7వ అధ్యాయంలో చూస్తున్నాం. అనగా పాపం చావచ్చు, చచ్చిపోవచ్చు, పాపానికి పునరుత్థానం కూడా ఉంది అని అర్థం. ఇదేంటి పాపానికి మనం మరలా పాపం చేసినప్పుడు పాపానికి జీవం వచ్చినట్లే అని రోమాపత్రిక 7వ అధ్యాయంలోని మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, శత్రుత్వాన్ని వదిలిపెట్టడం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా. దేవుని స్తోత్రం. రెండోది, 2 మత భావనలు అక్కడ ఉన్నాయి. 2 రిలీజియస్ ఐడియాలజీస్ వేర్ దేర్. ఇంకా చెప్పాలంటే 2 మత ఛాందసవాదాలు ఉన్నాయి అక్కడ. అనగా ఏంటవి? అక్కడ ఆరాధనని, ఇక్కడ ఆరాధనని. యేసు ప్రభు క్లియర్ చెప్పాడు, అది 2 రాంగ్.
యూదుల వేదాంతానికి 0 మార్కులు ఇచ్చి, సమరయుల వేదాంతానికి 0 మార్కులు ఇచ్చి, ఒక నూతనమైనటువంటి వేదాంతానికి, దేవశాస్త్రానికి ఆయన పునాది వేశాడు. ఆయనకు అక్కడ ఆవిష్కరణ చేశాడని మనం చెప్పొచ్చు. అనగా రెండో విషయము, మతాన్ని వదిలి, మత భావనలు ఉన్నాయి ఆమెకి. గెరిజిము కొండే, ఇదిగో ఈ కనిపిస్తున్న కొండ మీదే, ఇదే ఫైనల్, ఇక్కడే మేము ఆరాధన చేసుకోవాలి. ఆ సియోను కొండ మీద, సినాయి కొండ మీద ఆరాధన చేసింది. దట్స్ రాంగ్. కొండల మీద జరిగే ఆరాధన మనం నొక్కి ఒక్కాణించడానికి వీల్లేదు. వాటికి ప్రాధాన్యత లేదు. గుండెల్లో జరిగేటువంటి ఆరాధన అని యేసు ప్రభు చెప్పాడు. ఆత్మలో జరిగేటువంటి ఆరాధన. ఒకటి శత్రుత్వాన్ని వదిలిపెట్టాలి. కొండను వదిలిపెట్టినట్లుగా శత్రుత్వాన్ని వదిలిపెట్టాలి. 800 సంవత్సరాలకు ఉన్నట్టు శత్రుత్వం, అనగా ఇంచుమించు 10-15 తరాల వరకు ఉన్నటువంటి ఆ శత్రుత్వం అంతమైపోవాలి, సమసిపోవాలి. రెండోది వదిలిపెట్టాల్సింది మతాన్ని వదిలిపెట్టాలి. మత శాఖను వదిలిపెట్టాలి. తను సమరయ స్త్రీ, ఆయన యూదుడు. యూదామత భావనలు, యూదామత యొక్క భావాన్ని ప్రచారం చేయడానికి యేసుప్రభు ఆ స్త్రీ దగ్గరికి రాలేదు. యూదామత ప్రచారకుడిగా యేసుప్రభు ఈ లోకానికి రాలేదు. సమరయ మతాన్ని వ్యతిరేకించేవాడిగా కూడా యేసుప్రభు రాలేదు. మత ప్రచారానికో మత వ్యతిరేకానికో ఆయన రాలేదు. మార్గాన్ని గురించి చెప్పడానికే వచ్చాడు. యూదామతంలో అలా రాయబడింది, యూదామతం మంచిది, యూదామతం చెడ్డదనేమో ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. ఇవి ఆయన సింపుల్ టీచింగ్స్. అంతవరకే కానీ యూదామతం అలా చెప్పింది, యూదామతం కన్నా ఒక గొప్ప మతాన్ని, ఒక పెద్ద మతాన్ని, రీఫార్మ్డ్ రిలీజియన్ని నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను అని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. నేను నా సంఘమును కట్టుదును, దాని ఎదుట యూదామత శక్తులు నిలవలేరు అని కాదు, దాని ఎదుట పాతాళలోక శక్తులు. యూదామత శక్తి పెద్ద శక్తి ఏం కాదు, కానీ పాతాళలోక శక్తులను ఢీకొట్టగలిగినటువంటి ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ నేను తయారు చేస్తాను. దట్స్ గాడ్స్ చర్చ్, దేవుని సంఘం. రెండవది మతాన్ని వదిలిపెట్టాలి. ఒకటి శత్రుత్వాన్ని వదిలిపెట్టాలి. ఆమె స్త్రీ కొండను వదిలిపెట్టింది అంటే దాన్ని అలాగా మనం ఆలోచిస్తూ దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. ఒకటి శత్రుత్వాన్ని వదిలిపెట్టి, రెండోది మతాన్ని వదిలిపెట్టి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4:25. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, సమరయ మతపు ఒక విశ్వాసపు అంశాన్ని చివరిసారిగా ప్రస్తావన చేసింది. అయ్యా మీరు చెప్పినన్ని కరెక్టే సార్, మా మతంలో కూడా ఎలాగే చెప్తారు, మెస్సియా వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాడు సార్, మీరు ఇప్పటివరకు చక్కటి విషయాలు చెప్పారండి, మీకు వందనాలండి అన్నట్టుగా మాట్లాడింది. నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళాలండి అన్నట్టుగా మాట్లాడింది. అమ్మా ఇక నువ్వు నిరీక్షించాల్సిన అవసరం లేదు, మెస్సియా వచ్చేసాడు. మీరు ఎదురు చూస్తున్న తాహేబ్, సమరయులు ఎదురు చూస్తున్న తాహేబ్, మేము ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చేసాడు. ఇద్దరు ఒకటే, తాహేబ్ అయినా మెస్సియా అయినా ఒకటే. ఆయన వచ్చేసాడు, ఆయన నేనే, తాహేబ్ నేనే, మెస్సియా నేనే. జూదా మతం అంతా ఎదురు చూస్తున్నటువంటి, సమరయ మతం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిని నేనే అని తనను తాను బయలుపరుచుకున్నాడు. తన నిరీక్షణను వదిలిపెట్టేసింది. ఇప్పుడు నిరీక్షణతో పని లేదు. అందుకని రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో 24వ వచనంలో మనం గమనిస్తే, అక్కడ ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాం. ఓకే, బాగుంది. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. నిరీక్షణతో పని ఏంటి, ఇక అవసరం లేదు. ఇక చదువుతున్నాను. ఫర్ దిస్ ఈస్ ద హోప్ ఆఫ్ అవర్ సాల్వేషన్, బట్ హోప్ మీన్స్ వాట్ వీ మస్ట్ ట్రస్ట్ అండ్ వెయిట్ ఫర్ వాట్ ఈస్ స్టిల్ అన్సీన్. ఫర్ వై వుడ్ వీ నీడ్ టు హోప్ ఫర్ సంథింగ్ వీ ఆల్రెడీ హ్యావ్. మనం కలిగి ఉన్నాం. నిజస్వరూపం యేసు ముందున్నాడు, మెస్సియా ఉండగా మెస్సియాను గురించి నిరీక్షణ దేనికి? నిజస్వరూపం ఉండగా నీడతో మనకు పని ఏంటి? నిరీక్షణ నీడ లాంటిది, దాంతో మనకు పని లేదు. మెస్సియా నిజస్వరూపం ఉండగా మనకు నీడతో పని లేదు. ధర్మశాస్త్రము ఛాయ లాంటిది, ఆచారాలు ఛాయ లాంటిది, నీడ లాంటివి. నిజస్వరూపము క్రీస్తులో ఉంది. నిజస్వరూపము క్రీస్తు. దేవుని స్తోత్రం. నిరీక్షణను వదిలిపెట్టేసింది.
ఒక నెరవేర్పును చూస్తుంది అక్కడ. మెస్సియా అనేటువంటి ఆయన, హీఈస్ ద ఫుల్ఫిల్మెంట్. హీ వాజ్ ద హోప్ వన్స్ అపాన్ ఎ టైమ్, బట్ హీ బికమ్ ద ఫుల్ఫిల్మెంట్. ఆయన నెరవేర్పు అయ్యాడు. 800 సంవత్సరాల నిరీక్షణ నెరవేర్పుకు వచ్చేసింది. యేసు ప్రత్యక్షత ద్వారా అక్కడ నెరవేర్పు జరిగింది. ఆమె నిరీక్షణను వదిలింది. ఒకటి, ఆమె శత్రుత్వాన్ని వదిలింది. కొండను వదిలినట్టుగా శత్రుత్వాన్ని, కొండను వదిలినట్టుగా ఆమె మతాన్ని. మూడోది, కొండను వదిలినట్టుగా ఆమె నిరీక్షణను వదిలిపెట్టేసింది. ఇక ఈయన మెస్సియా అయి ఉండొచ్చు అని కాదు, ఈయన క్రీస్తు అయి ఉన్నాడు, వచ్చి చూడండి అని చెప్పేశాడు. ఒకవేళ ఆయన క్రీస్తు కాకపోతే ఊరోళ్ళందరూ, ఏమ్మా ఏం పని లేదా నీకు, వేళాకోళం ఆడుతున్నావా, మేమేదో మా పనుల్లో ఉంటే మెస్సియా అని ఒక వ్యక్తిని, ఎవరో ఒక వ్యక్తిని, మెస్సియా కాని వ్యక్తిని పరిచయం చేస్తావేంటి అని ఊరు వాళ్ళందరూ ఆమె మీద కోప్పడే అవకాశం ఉంది. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. అక్కడ రాయబడిన మాట, తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. చూడండి, గమనించాలి. నేనే అని చెప్పింది, అవునా కాదా? అవునండి, నాకు అర్థమవుతుంది. అవునా, రియల్లీ, నిజంగా చెప్పండి, నాకు ఇంకా కొన్ని ప్రూఫ్స్ ఇవ్వండి అని ఏమాత్రం అడగలేదు. అర్థమైందో లేదో, గ్రహింపు వచ్చిందో లేదో, వెంటనే ఊరిలోకి పరిగెత్తడం ఆరంభించింది. ఆమె తన అసమ్మతిని వదిలేసి, తన డిజగ్రీమెంట్ని వదిలేసి, అప్పటిదాకా డిజగ్రీమెంట్, కొన్నిట్లో వర్షిప్ విషయంలో, వర్షిప్ ప్లేస్ విషయంలో డిజగ్రీమెంట్స్ ఉన్నాయి. నేను మెస్సియానని చెప్పేసి అగ్రిమెంట్కి వచ్చేసింది. ఆ అగ్రిమెంట్నే, ఆ డిజగ్రీమెంట్ని పక్కన పెట్టేసి, కుండను వదిలిపెట్టినట్టుగా నీ అసమ్మతులన్నీ పక్కన వదిలిపెట్టేసి, కుండను వదిలిపెట్టినట్లుగా నీ ఒప్పుకోలను ప్రభు పాదాల దగ్గర పెట్టేసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అపేక్షలోంచి ఉపేక్షలోకి ఆమె కుండను వదిలిపెట్టిన ఆమె సాక్రిఫైస్ను గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు, మేము శత్రుత్వాన్ని వదిలిపెట్టాలని, మతాన్ని వదిలిపెట్టాలని, నిరీక్షణను వదిలిపెట్టాలని, ఎందుకంటే నిజస్వరూపమైన నువ్వు మాకు ప్రత్యక్షమయ్యావు కనుక, అసమ్మతిని వదిలిపెట్టాలని. ఎందుకు అంటే నీవు నిజమైనటువంటి మెస్సియావని. అంతేకాకుండా ఒప్పుకోలను మీ పాద సన్నిధిలో విడిచిపెట్టాలని, వదిలిపెట్టాలని మీరు మాకు తెలియజేసిన పాఠాల కొరకే మీకు వందనం చెల్లిస్తూ, మేము కూడా అపేక్షల్లో నుంచి, లోక సంబంధమైన అపేక్షల్లోంచి దైవికమైన ఉపేక్షల్లోకి రాగలుగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మాకు దీవించుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.